హలో గాయ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ అండి. సో ఒక్కసారి అంటూ మనం యూట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం క్లిక్ అయినా అవ్వకపోయినా సక్సెస్ అయినా అవ్వకపోయినా దానికోసమే ఆ తపన అనేది ఉంటుంది అని నా చిన్న అభిప్రాయం అండి. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయినట్లుంది. ఇంట్రెస్టింగ్గా చేయడానికి మన దగ్గర పెద్దగా కంటెంట్ అంటూ ఏముంటుందండి, హోమ్ మేకర్స్కి ఏముంటుంది, పెద్దగా కంటెంట్ ఏముండదు. అలానే మనం రోజు ఇంట్లో చూపించే వండుకునే కూరలే వండి చూపిస్తే ఎవరు అంత ఇంట్రెస్ట్గా చూడరు. అది వాళ్ళ తప్పు కాదు, మనమంటూ ఒక కంటెంట్ ఖచ్చితంగా క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఒక పాయింట్లో ఎలా అనిపిస్తుందంటే ఏముంది, ఇంక మనం ఇందులో సక్సెస్ అవ్వలేదు కదా, స్టాప్ అయిపోదాము అని ఒక 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ అలా ఆపేస్తూ ఉంటాము. మళ్ళీ ఏది ఇంట్లో ఏదైనా చిన్న ఫుడ్స్ ప్రిపేర్ చేసినా, ఏదైనా స్పెషల్‌గా ప్రిపేర్ చేసినా, అబ్బా! వీడియో తీసుకుందామే అనే అలవాటులో పొరపాటులో అది వచ్చేస్తూ ఉంటుంది. సో, ఇది కూడా అంతే. నేను పెసరపప్పు బూరెలు మా రిలేటివ్స్ అండ్ మా సిస్టర్ వాళ్ళు ఉన్నప్పుడైతే ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయండి. ఇది ఫస్ట్ టైం నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మా పెద్దమ్మ అయితే నా కోసం చేసి తీసుకొచ్చారు. అంతకుముందు కూడా తిన్నానేమో నాకు పెద్దగా గుర్తులేదు గానీ, ఇది చూసినప్పుడల్లా ఆవిడే గుర్తొస్తూ